పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వెనక్కి జరగండి దళితుల ఐక్యత వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి మందా కృష్ణమాదిగ నాయకత్వం వర్ధిల్లాలి మందా కృష్ణమాదిగ ఉప్పు కులాల ఐక్యత వర్ధిల్లాలి 59 ఉప్పు కులాల ఐక్యత వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జోహార్ ఎన్టీఆర్ వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి మాదిగ ఐక్యత ఇంకోటి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ బాబురాన్న పోయి మధ్య తిరగబాకండి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. తీర్పుని మనం అందరం కూడా యావత్ భారతదేశం 1 ఆగస్టు 2024వ తేదీన చూడడం జరిగింది. ఎంఆర్పిఎస్ మందా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలు అందరూ సమానంగా ఉండాలి అని రాజ్యాంగంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాల్ని ఈ దేశ ప్రజలకు అందిస్తూ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లోని 59 ఉపకులాలు అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో కేవలం
కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి అందరూ అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు ఎంఆర్పిఎస్ని మన ఈదుమూడిలో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ప్రారంభించడం, అది అంచెలంచెలుగా అందరి మన్ననలు అందరి ఐక్యతతో ముందుకు సాగుతూ ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించడం, అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. అయితే ఆ రోజు 1998లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సర్వశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలు అనుభవిస్తున్నటువంటి బాధలను గమనించి జస్టిస్ రామచంద్రరాజుతో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి అందరూ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి సర్వే చేసి సమగ్రమైనటువంటి సర్వేని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం, ఆ సర్వేకి అనుగుణంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు 1999లో ABCD వర్గీకరణ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఉద్యోగ అవకాశాల్లో అదేవిధంగా ఉపాధి అవకాశాల్లో ఎవరైతే స్టూడెంట్స్ మరి అడ్మిషన్స్ అవకాశాల్లో అన్ని విధాల మాదిగ ఉపకులాలు ఆనందంగా మరి లబ్ధి పొందాయి. దాదాపు ఎస్సీ వర్గీకరణ చట్టం అమలైనటువంటి 4 సంవత్సరాల వ్యవధిలో 2004 లోపు 22,000 ఉద్యోగాల్ని మాదిగ ఉపకులాలు పొందడం జరిగింది. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి రిస్క్ తీసుకొని చట్టం చేయడం వల్లనే వర్గీకరణ అంశం ఈ రోజు వరకు లైవ్లో ఉంది. అది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చట్టాన్ని కొన్ని శక్తులు హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి కొట్టివేయించడం కూడా జరిగింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అలుపెరగకుండా వర్గీకరణకి మద్దతు ఇస్తూ ముందుకు పోయాడు. అదేవిధంగా వర్గీకరణ అంశాన్ని మరి ఎవరైతే కృష్ణమాదిగ నాయకత్వంలో మొత్తాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కదిలించి చివరికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆయన సుప్రీంకోర్టులో వ్యాజ్యం ఆడి మరి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు 7 రాజ్యాంగ ధర్మాసనం 7 జడ్జీలతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం 6:1తో మరి దిగ్విజయంగా లబ్ధి చేకూర్చడం. వర్గీకరణ అంశం ఏదైతే 1999లో చట్టం చేశారో ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టం చెల్లుబాటు అవుతుంది. 2004లో మరి కొట్టివేసినటువంటి దాన్ని తిరిగి అది చెల్లుబాటు అవుతుంది. అన్ని రాష్ట్రాలు షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వర్గీకరించి వారి జీవన విధానాలని మెరుగుపరచవచ్చు అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజంగా షెడ్యూల్ కులాల ప్రజలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, 2004 నుంచి ఈ 2024 వరకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి బిడ్డల భవిష్యత్తులు అయితేనేమి మనం కోల్పోయాం. అందరం కోల్పోయాం. షెడ్యూల్ కులాల ప్రజలందరూ కోల్పోయారు. ఇక్కడైనా ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ తోడొచ్చి మనకు రావాల్సినటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాల ప్రజల ఉమ్మడి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ మరి తోడు రావాలి. అందరం కలిసి పోరాటం చేయాలి. ఈ ఏదైతే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలి. మరి ముఖ్యంగా మేము ఈ విజయాన్ని మేమేమి ఆనందంగా సంతోషంగా మేము వ్యక్తం చేసుకోవట్లేదు. ఎందుకంటే 20 సంవత్సరాలు కోల్పోయాం. అయినప్పటికీ కూడా ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఆయన చేసిన చట్టం ఈరోజు చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తెలియజేసింది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేమందరం మాదిగ ఉపకులాలు అన్నీ కూడా మేమందరం కూడా ఆయనకి ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తూ ఉన్నాం. కులాల వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పుని మేము ఎస్సీ ఎస్టీ కులాలుగా మేము వెనకబడిన కులాలుగా మేము ఆ తీర్పుని మేము పూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇది ఒక మాదిగ కులానికే కాదు, దళితులందరికీ కూడా, దళితులు
దళితులంటే షెడ్యూల్ కులాల వారిలో 59 ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కరెక్ట్గా చేశారు కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మాదిగలందరం కానీ 50 షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 కులాలు కూడా ఉపకులాలు కూడా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.